నగరంలో వీధి కుక్కల నియంత్రణ ప్రజల భద్రత లక్ష్యంగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం క్వారీ సెంటర్లోని ఏబీసీ అనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను ఆయన స్వయంగా పరిశీలించారు. అక్కడ జరుగుతున్న స్టెరిలైజేషన్, యాంటీ రబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నగర ప్రజల భద్రత కోసం ముందస్తు ప్రణాళికలతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వీధి కుక్కలకు శాస్త్రీయ విధానంలో స్టెరిలైజేషన్ ఆపరేషన్ను నిర్వహిస్తూ యాంటీ రబీస్ వ్యాక్సినేషన్ వేయిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే వాసు విమర్శలు గుప్పించారు. 5 ఏళ్ల పాలనలో పశువైద్య ఆసుపత్రులను పట్టించుకోని వారు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాతే సిఎస్ఆర్ నిధులతో పశువైద్య ఆసుపత్రికి ఆధునిక పరికరాలు అందించామన్నారు. నగరంలో ఎక్కడైనా వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 7093921991కు సమాచారం అందించాలన్నారు. నాయకులు మజ్జిరాంబాబు, కొయ్యల రమణ, అగురు ధనరాజ్, దుత్తరపు గంగాధర్, కేబుల్ మురళి, బేసరి చిన్ని, కానేటి ప్రభు, మూతా నాగలక్ష్మి, ఎంహెచ్ఓ వినూత్న, మెడికల్ ఆఫీసర్ అరుణాదేవి తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తూ ఉన్నాం. ఓడిపోయిన కొంతమంది ఖాళీగా ఉండి ఎండాకాలం ఆవులకి గడ్డి లేదు, కుక్కలకి నీళ్ళు లేదు, ఏం చేస్తున్నారని అంటున్నారు. వాళ్ళు నిద్రపోయి సడన్గా లేచి వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అసలు ఏబీసీ సెంటర్ ఎలా ఉండేది, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఎలా ఉండేది, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని కెనాల్స్ ఉండేవి, ఎన్ని ఆపరేషన్ థియేటర్స్ ఉండేవి. ఇక్కడ పక్కన ఎండీస్పేట ఉంటుంది. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఏ రోజైనా ఆ పేటలో ఉన్న వారితో మీరు కూర్చొని మాట్లాడారా? వైసీపీ పార్టీ వాళ్ళని అడుగుతా ఉన్నాను. వాళ్ళ సమస్యలపైన ఏ రోజైనా దృష్టి పెట్టారా? ఈరోజు ఆ పేటకు ఆనుకొని ఉన్న ఈ కెనాల్స్ నుంచి కుక్కల అరుపుల వలన లేకపోతే ఆ వాసన వలన ఇబ్బందులు పడుతున్నామంటే అక్కడి నుంచి ఇటువైపు కెనాల్స్ మొత్తం 2 నిర్మాణం చేసుకొని వాళ్ళకి సమస్య తగ్గించి ఎప్పటికప్పుడు ప్రాపర్ శానిటైజేషన్ చేసి ఇబ్బందిగా రాత్రులంతా అరిచే వాటిని ఇటు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ప్రశాంతంగా ఉండేందుకు అన్ని చర్యలు కూటమి వచ్చిందో తీసుకున్నాం. ఈరోజు నగరంలో అనేకమైన స్వచ్ఛంద సంస్థల ఒక సహకారంతో ఇళ్ల ముందు డాగ్స్కి వాటర్ పెడుతున్నారు, వాటర్ కుండీలు పెడతా ఉన్నారు. జంతు ప్రేమికుల ఒక సహకారంతో ఆవులకి ఏ విధంగా చేయాలో ఆకలి తీర్చేందుకు అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. కానీ ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. వెటర్నరీ హాస్పిటల్ ఉంది. గత 5 సంవత్సరాలు మీరు వెటర్నరీ హాస్పిటల్కి అభివృద్ధికి ఏమైనా చేశారా? వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు కూటమి వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా 27 లక్షలతో 27 లక్షల సిఎస్ఆర్ నిధులతో యానిమల్స్కి ఎక్స్రే మరి స్కానింగ్ చేసే ఎక్విప్మెంట్ తీసుకురావడం జరిగింది. అది కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి. 27 లక్షలతో ఎప్పుడు చరిత్రలో లేదు. ఈ రోజున అదే ఎక్స్రే కానీ స్కానింగ్ కోసం కానీ అయితే విజయవాడకి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే కాకినాడకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఈరోజు అక్కడే చేయడం వల్ల యానిమల్ అవర్స్ ఆ కుక్కలను కానీ పిల్లులను కానీ అన్నింటినీ కూడా చిన్న దూడలు 3 మంత్స్ అన్నా 3 మంత్స్ 3 ఇయర్స్ లోపు ఇక్కడే చేస్తున్నాం ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ. 27 లక్షల సిఎస్ఆర్ నిధులతో తీసుకొచ్చాం. జంతువుల పట్ల అంత ప్రేమ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మరి గత 5 ఏళ్ళుగా మీరు ఏం చేశారు?